నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోద ప్రక్రియ పూర్తి అయినా కేంద్రానికి పంపనున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఏపీకి శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని సీఎం చంద్రబాబు సంకల్పించారని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదన్నారు. ఇందులో భాగంగా అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. 5.5 కోట్ల మంది ఆంధ్రులు ఆకాంక్షను ఈ పవిత్రమైన సభ ఒక ప్రతిరూపం. ఈ రోజు ఈ సభ మన రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞం జరగబోతుందని నేను భావిస్తున్నాను. ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వాములయ్యే భాగ్యం మనందరికీ లభించింది. 2014లో నడి సముద్రంలో చుక్కాని లేని నావలాగా కొట్టుకొమిట్లాడుతున్నటువంటి నూతన రాష్ట్రాన్ని తీరం చేర్చే ఒక చారిత్రాత్మక బాధ్యతను తెలుగు ప్రజలు దార్శనికుడిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారు. ఆయన తన అపార అనుభవం వివరించి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపడానికి ఒక సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా సత్వరం శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని నిర్ణయానికి వచ్చారు. అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ సంప్రదించి భౌగోళికంగా రాష్ట్ర కేంద్ర బిందువు అయిన అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అపారమైన విశ్వాసం చూపుతూ ఈ ప్రాంత రైతులు తన సారవంతమైన సాగు భూములను రాష్ట్రాభివృద్ధికి కోసం త్యాగం చేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అన్నదాతల అండతో, ఆశీర్వాదంతో, వాయువేగంతో, మనోవేగంతో రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం, రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానం. అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా, సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమాజం బాగుండాలంటే విద్యార్థులు మంచి విషయాలు నేర్చుకుని వాటిని జీవితంలో పాటించాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జీరో వేస్ట్ ఇన్స్టిట్యూట్ నినాదంతో పెదపలకలూరు రోడ్లోని విజ్ఞాన్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ కె మయూర్ అశోక్ తో కలిసి పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2027 సాధనకు నిర్దేశించిన 10 సూత్రాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వ పథకాలు విజయవంతం అవుతాయని చెప్పారు. విద్యార్థులు వ్యర్థాల విభజన నిర్వహణతో పాటు పచ్చదనం పెంపు, విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇటువైపు ఎవరైనా చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీరు చెప్పినట్టే తడి చెత్తని, పొడి చెత్తని, హజార్డస్ చెత్తని ఇంటి దగ్గర, మా కాలేజ్ దగ్గర విడిగా చేస్తూ, సెగ్రిగేషన్ చేస్తూ, దానికి వేస్తూ మీరు చెప్పినట్టు పాటిస్తూ ఉంటామా.
అలాగే కాలేజ్ లో కూడా మీరు ఏదో ఒకటి చేయండి అని సార్ చెప్పారు. 2025 ఆన్వర్డ్స్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది ప్రతి నెల 3వ శనివారం ఇలాంటి ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి. దాంట్లో ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ చూస్తే ప్లాస్టిక్ గురించి, అదే విధంగా ఎండాకాలం వస్తున్నప్పుడు దానికి సంబంధించిన దీంట్లో ఎలా అయితే మంత్ వైజ్ ఏ టాపిక్ రిలవెంట్ గా ఉంటుందో దాన్ని తీసుకుని ప్రతి నెల కూడా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఒక మాస్ మూవ్మెంట్ లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ నుంచి నిర్వహిస్తున్నాము. సో ఇక్కడే నేను ఇప్పుడు కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు స్వర్ణాంధ్ర గురించి చెప్పారు. మీ అందరికీ కూడా బాగా ఐడియా ఉంది. స్వర్ణాంధ్ర ఇయర్ చెప్పండి. 2047. సో అందరికీ కూడా ఐడియా ఉంది. స్వర్ణాంధ్ర 2047 ఇది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విషన్ 2047 ఏదైతే విషన్ 2020 అని పెట్టారో అదే విధంగా ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 అని పెట్టి దానికి ఒక 10 సూత్రాలు ఇచ్చారు. సో ఈ 10 సూత్రాల గురించి ఎవరికైనా ఐడియా ఉందా? సో ఇక్కడ ఉన్న టీచర్స్ ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటది ఏంటంటే ఈ 10 సూత్రాల గురించి మీ పిల్లలకు తెలియచేయండి. అవి అన్ని కూడా మీకు రిలేటెడ్. ఈ 10 సూత్రాలు ఏంటో మీరు తెలుసుకోవాలి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. తెనాలి 1 టౌన్ పిఎస్ పరిధిలో అజిత్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కోసం రేపల్లె సబ్ జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో 3 రోజుల క్రితం జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ పోలీసులు కళ్ళగప్పి నిందితుడు పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనూ ఒంగోలులో పోలీసులు కళ్ళగప్పి అజిత్ కుమార్ తప్పించుకున్నట్లు సమాచారం. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను సిఎస్ఆర్ నిధులతో ఆధునీకరించడం జరిగింది. మస్తన్ దర్గా వెనుక ఉన్న వసతి గృహంలో 100 మంది విద్యార్థులు, ఏటీ అగ్రహారంలో ఉన్న వసతి గృహంలో 75 మంది విద్యార్థులు ఉన్నారు. వసతి గృహాల ప్రాంగణాన్ని పూర్తిగా కలెక్టర్ పరిశీలించారు. వంటగదులను, డార్మిటరీలను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపించుకోవాలని చెప్పారు. అంటే ఎక్కువగా తక్కువ మంది ఉన్నారు. ఒక రూమ్ లో 4-5 కట్టారు. మేడం వీళ్ళ బ్రదర్స్ ₹52 వస్తుంది డైలీ మంత్లీ 1600 వస్తుంది. సప్లై మేడం ప్రొవిజన్స్ అన్ని కూడా జీసీసీ పప్పు ఇవన్నీ జీసీసీ నుండి వస్తాయి మేడం. కాకపోతే వాళ్ళకి మేము పే చేస్తాం మేడం. జీసీసీ వాళ్ళకి మేము పే చేస్తాం.
బాబు ఉంది మేడం, నేను చెప్తాను మేడం. వాటర్ స్టోరేజ్ కి ఒక సింటెక్స్ కావాలి మేడం. ఇక్కడ ఒక సింటెక్స్ కావాలి మేడం. మంచినీళ్ళు పైన ఒక రోజు తీసుకొస్తే 2 రోజులు వస్తుంది. 20 లీటర్స్ క్యాన్ 2 డేస్ వస్తుంది. గుంటూరు నగరంలోని అమరావతి రోడ్లో జనసేన నాయకులు సేవా సదన్ అధ్యక్షులు మిర్యాల గోపీ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. గుంటూరు నగరంలో అమరావతి రోడ్లోని మిర్యాల గోపీ కుమార్ గత 25 రోజులుగా సభ్యత్వ నమోదు శిబిరాన్ని నిర్వహించి 500కు పైగా సభ్యత్వాలు నమోదు చేయించడం ఆయన అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత పంచాయతీ పరిషత్ ఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీని క్రమశిక్షణతో నిర్మాణాత్మక దిశగా ముందుకు తీసుకెళ్తుండడం గర్వకారణమని అన్నారు. గుంటూరు నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మిర్యాల గోపీ కుమార్ చూపిన చొరవ అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాల గోపీ కుమార్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుట కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డేగల వెంకటేశ్వరరావు, బండ్లమూడి గాంధీ, మిర్యాల ప్రసాదరావు, శ్రీమతి రాధానాయుడు, బత్ర నాగేశ్వరరావు, ఎన్నం శ్రీనివాసరావు, రావుల మురళి, చింతా వాసు, రజని, రాజశేఖర్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత పంచాయతీ పరిషత్ ఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుల్ని ఈ రోజున జనసేన పార్టీ ఉద్యమిగా అమరావతి రోడ్డులో సీనియర్ నాయకులు, జనసేన పార్టీ అనుదాన సమాజం మాజీ చైర్మన్ గా పనిచేస్తున్నారు గౌరవనీయులు మిత్రులు మిర్యాల గోపీ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉద్యమి 520కి పైగా ఇప్పటి వరకు సభ్యత్వాలు నమోదు చేసి ఒక చరిత్ర సృష్టించారు మిర్యాల గోపీ కుమార్ గారు. వారిని అభినందించడానికి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త, ఇస్రో నాసా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు విచ్చేసి వారిని మిర్యాల గోపీ కుమార్ గారిని, వారి బృందాన్ని, వీరమాయల రాధానాయుడు గారిని, జనసేన పార్టీ సీనియర్ నాయకులు డేగల వెంకటేశ్వరరావు గారిని, మరి మిర్యాల ప్రసాదరావు గారిని సీనియర్ నాయకులు జనసేన పార్టీ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలను, ప్రతి పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి, అట్లాంటి జనసేన పార్టీకి ఉన్న సిద్ధాంతాలు మరి మా అధినాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమీ కార్యక్రమం సభ్యత్వ నమోదు ఉధృతంగా కొనసాగుతుంది. మరి అందులో భాగంగా మన గుంటూరు నగరంలో మరి రాష్ట్ర సభ్యత్వ నమోదు సమన్వయకర్త అయినటువంటి చందు సాంబశివరావు గారి యొక్క అడుగుజాడల్లో మేము అమరావతి రోడ్లో మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి అందులో మరి సుమారు ఒక 520 పైగా సభ్యులు మా పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఇంకా ఈ రోజు రేపు కూడా ఇంకా సభ్యత్వం నమోదు అవుతుంది. మరి మా నాయకుడు ఒక మంచి ఆశయంతో మరి పార్టీని స్థాపించారు. ఆ ఆశయాల సాధన కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. మరి లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా మేము ఎంతో కష్టపడి పనిచేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకున్నాం. మరి రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ముందు మా ఆఖరి రక్త పుట్టు వరకు కూడా పార్టీ కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు మరి పార్టీని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కష్టపడి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గుంటూరు నగరంలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో శ్రీవైద్య హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవేత్త, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ మాకాని నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం చీఫ్ డాక్టర్ సూపరింటెండెంట్ కె నాగార్జున కపిల్ మాట్లాడుతూ ఈ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం సేవలు అందించనుందని, న్యూరాలజిస్ట్ డాక్టర్ కె అపర్ణ స్వాతి, ఆర్థోపెడిక్ డాక్టర్ యు రవికాంత్, జనరల్ అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఎం ప్రసన్న కుమార్, పీడియాట్రిషియన్ డాక్టర్ ఎం లావణ్య, గైనకాలజిస్ట్ డాక్టర్ జోష్న వంటి నిపుణులు వివిధ విభాగాల్లో సేవలు అందించనున్నారన్నారు.
ఆధునిక సదుపాయాలతో నిపుణుల వైద్య బృందంతో ప్రారంభమవుతున్న ఈ హాస్పిటల్ ఆరోగ్య సేవల్లో కొంత ప్రమాణాలను సృష్టించనుందని నిర్వాహకులు తెలిపారు. అన్ని వైపులు చూడండి మేడం. పట్టుకోండి అమ్మా, మీరు కూడా పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి, పట్టుకోండి సార్. కొద్ది ముందు రండి మేడం. ఓకే ఓకే రండి సార్, రండి. కుడికాలు పెట్టి సార్ సార్ ఇచ్చింది సార్. మీరు కూడా నమస్తే. అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాల నుంచి గుంటూరులో విశిష్ట సేవలు అందిస్తున్న మీ అందరం కలిసి ఇవాళ నూతనంగా 28వ తారీఖు మార్చిన కొత్త హాస్పిటల్ స్థాపించాము. ఆ హాస్పిటల్ పేరు శ్రీ వైద్య హాస్పిటల్. ఈ హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, జనరల్ సర్జరీ అండ్ పీడియాట్రిక్స్ మొదలగు సేవలు లభించడం. ఈ హాస్పిటల్ నందు NICU, PICU ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ICU, వెంటిలేటర్, మాడ్యులేటర్, ఓటీస్, సెప్టిక్ ఓటీ, ల్యాబ్ ఫెసిలిటీస్, ఎక్స్రే అన్ని ఒకే ప్లేస్ లో ప్రజలకు మరింత చేరువుగా విశిష్టమైన సేవలు తక్కువ ధరలో అందించాలన్న ఉద్దేశంతో ఈ నూతనంగా ఈ హాస్పిటల్ ప్రారంభించడం అయింది. రేపటి నుంచి అన్ని సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు ప్రజలు మాకు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఈ 10 సంవత్సరాల్లో, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో కూడా, రాబోయే సంవత్సరాల్లో కూడా మీ అందరి సపోర్ట్ మా వైపు ఉండాలని ఆకాంక్షిస్తూ మా హాస్పిటల్ నందు పీడియాట్రిక్ సర్వీసెస్ డాక్టర్ లావణ్య గారు, న్యూరాలజీ సర్వీసెస్ డాక్టర్ అపర్ణ స్వాతి గారు, ఆర్థోపెడిక్ సర్వీసెస్ డాక్టర్ రవికాంత్ గారు, జనరల్ గైనకాలజీ సర్వీసెస్ డాక్టర్ జ్యోత్స్న గారు అండ్ జనరల్ సర్జరీ సర్వీసెస్ డాక్టర్ ప్రసన్న గారు 24 గంటలు అందుబాటులో ఉంటారు. కావున ప్రజలందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. దుగ్గరని యాదవ్ బజార్ లో ఉన్న శ్రీ కోదండరామ మందిరంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇటీవల నూతనంగా ప్రతిష్ఠ జరిగిన ఆలయంలో గ్రామానికి చెందిన సారథులు శ్రీనివాస్, లక్ష్మీ సామ్రాజ్యం, వేల్పుల పవన్ కుమార్, జోష్నా దంపతులతో పాటు మరో 20 దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. అర్చకులు వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. మరుసటి రోజు శనివారం ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు.
దుగ్గరణ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని అధికారులు ఆయా శాఖల పనితీరు పథకాలను వివరించారు. ముఖ్యంగా మండలంలోని ఎన్ఆర్ఐజీస్ నిధులైన 2.5 కోట్లతో సీసీ రోడ్లు, డొంక రోడ్డు పనులకు నిర్మాణం చేపడుతున్నారు. సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులందరూ హాజరయ్యారు. ఈ సమావేశం 3 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామాల్లో ఎన్ఆర్జీస్ 3వ ఫేజ్ భాగంగా 2.5 కోట్లతో సీసీ రోడ్లు, డొంక రోడ్ల పనులు జరుగుతున్నాయి. 14 ఏళ్ల వయసున్న బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ పిహెచ్సి సెంటర్ లో మాత్రమే అందుబాటులో అలాగే మనం ప్రారంభించుకునే ముందుగా మన ఎంపీ గారి ద్వారా ఈరోజు మనకి మండల స్థాయి మనం ప్రతి 3 నెలలకు ఒకసారి మండల స్థాయి అధికారుల ద్వారా రివ్యూ సమీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ రివ్యూ సంబంధించింది మనం కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి ముందుగా మనం కూడా మా మండల స్థాయిలో ప్రతి నెల 1వ తారీఖున ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మొన్న రీసెంట్గా మనం సదరన్ మిడ్స్ కానీ, గ్రావెల్ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ మిగతా ఒకరు ఏదైనా సరే మనం మ్యాక్సిమం ఇప్పుడు 80% వరకు మనం ఒకసారి కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా రిమైనింగ్ కూడా ఈ మంత్ లోపు మా ఏఐ గారు ఆఫీస్ కూడా కంప్లీట్ చేసి పేమెంట్ కూడా మేము చేయడం జరుగుతుంది. రెవెన్యూ ఇష్యూ వచ్చేసరికి ప్రస్తుతానికి రీసెంట్ గా జరుగుతామండి. వడగారు, చిలుకూరు, పెనుగురి విలేజెస్ లో దగ్గరగా 10,000 ఎకరాలు రీసర్వే స్టార్ట్ చేశాము జనవరి 2 నుంచి. సో వడగారు రీసర్వే కంప్లీట్ అయిపోయింది. అంటే గ్రౌండ్ ట్రూతింగ్, భూమి మీదకి వెళ్ళి కొలతవలసినంత వర్క్ అయిపోయింది. డెస్క్ వర్క్ చేసుకుంటున్నాము. చిలుకూరు కూడా రైతులు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇచ్చిన నోటీస్ కి అందరూ కూడా చాలా చక్కగా వచ్చి వాళ్ళ గడ్డు చూపించుకున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించుకొని కూడా సర్వే చాలా చక్కగా, అంటే మేము సర్వే చేస్తే రెడీగా ఉన్నాము. ఫార్మర్స్ అందరూ మా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ మా దగ్గర అందుబాటులో ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్తాం. సో చిలుకూరులో రెస్పాన్స్ బాగుంది. అండ్ ఈవెన్ పెరుగులు కూడా సురేష్ గారి సమక్షంలో మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. వీళ్ళందరూ కోఆపరేషన్ వల్ల కూడా పెరుగుల్లో కూడా రీసర్వే బాగా జరుగుతూ ఉంది. పబ్లిక్ అందరూ కూడా, ఫార్మర్స్ అందరూ కూడా చక్కగా రీసర్వే అటెండ్ అవుతున్నారు. సో పెరుగులు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మా ఇచ్చిన టార్గెట్ ప్రకారం April 15తో రీసర్వే కంప్లీట్ అవ్వాలి. గ్రౌండ్ మీదకి వెళ్ళేది రీసర్వే కంప్లీట్ అయిపోయి, ఈ 3 విలేజ్ రీసర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మే నుంచి గన్నవరం నియోజకవర్గం పరిధిలో రైతు మరియు స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు 25 కోట్ల రుణాల పంపిణీ జరిగింది. గన్నవరం స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మరియు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం ఆధ్వర్యంలో రుణగ్రహీతులైన రైతులకు, మహిళలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం మాట్లాడుతూ అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారని స్పష్టం చేశారు. యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గతంలో తాను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా ఉండగా కాఫీ, భోజనం తప్ప బ్యాంకు నుండి ఏమీ తీసుకోలేదని స్పష్టం చేశారు. గన్నవరం స్థానికుల రుణాలను సత్వరమే ఆమోదించేలా చర్యలు చేపట్టాలని యార్లగడ్డ వెంకట్రావు నెట్టం రఘురాంను కోరారు.
బ్యాంక్ బ్రాంచ్ పరిధిలో ఉన్నటువంటి సొసైటీలు, ఆ సొసైటీల్లో ఉన్నటువంటి రైతాంగం, ఇతర ఈ యొక్క డ్వాక్రా గ్రూపు లబ్ధిదారులకు అందరికీ కూడా దాదాపు 25 కోట్ల రూపాయల రుణాలను ఈ రోజున మరి శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున బ్యాంకు మరి పంపిణీ చేయటం అనేది జరిగింది. ఈరోజు ఏదైనా ఈ యొక్క వ్యవసాయంలో మరి రైతుల యొక్క రుణ పరపతిని పెంచటం అనేటటువంటి దానిలో రోజున కేడిసిసి బ్యాంకు రాష్ట్రంలోనే ముందు ఉంది అనేది నేను తెలియజేస్తా ఉన్నా. రోజు దాదాపుగా మరి కేడిసిసి బ్యాంక్ ఈ సంవత్సరం 8,000 మరి దాదాపు 8,700 కోట్ల రూపాయలు రుణాలని ఈ రోజున మేము అందించడం అనేది జరిగింది. కృషికి ఈ రోజున ఈ సహకార వ్యవస్థని కూడా మరి బలోపేతం చేస్తూ ఆ రకంగా సహాయ సహకారాలను అందిస్తూ ముందుకు తీసుకొని పోవాలి అనేది మా లక్ష్యం. ఆ యొక్క ప్రయత్నంలో కేడిసిసి బ్యాంక్ ఎప్పటికీ కూడా ముందుంటుంది అనేది తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు రఘురామ్ గారి చేతుల మీదుగా ఈ నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయల రుణాలని అందజేయడం జరిగింది. గతంలో ఇదే బ్యాంక్ని చైర్మన్గా చేసినప్పుడు అన్ని నియోజకవర్గాలకు చేశాం, కానీ గన్నవరంలో ఆ రోజు ఉన్న యుద్ధ వాతావరణంలో, ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలోని పిఎస్సిఎస్ అధ్యక్షులను కలవడానికి కూడా ఆలోచించిన పరిస్థితుల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే బిల్డింగ్లు కేటాయించాం. అలాగే గన్నవరం బ్రాంచ్లో ఒకటే కట్టగలిగాం, మిగతా కట్టలేకపోయాం. ఈ నియోజకవర్గానికి చేయలేకపోయాం సార్, మీ హయాంలో చేయమంటే అడిగిందే తడవుగా చేస్తానని చెప్పినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రాష్ట్రంలో ఆప్కాబ్లో మోర్ దాన్ 25% ఇన్కమ్ కానీ మోర్ దాన్ 25% ప్రాఫిట్ కానీ ఉన్న బ్యాంక్ ఇది. ఈ బ్యాంక్ నుంచి చైర్మన్గా ప్రాతినిధ్యం ఈ హయాంలో గతంలో ఈ బ్యాంకు 2-3 సంవత్సరాలు కుదుపుకు గురైంది. నా తర్వాత చైర్మన్గా పనిచేసిన వాళ్ళు భూములు పల్లెటూరులో చల్లపల్లి పల్లెటూరులో నేను జనరల్ బాడీలో తీర్మానం టౌన్లో కొనమని చేస్తే పల్లెటూరులో ₹1,00,000 సెంట్ ఉంటే 5 లక్షలకు కొని స్థానిక శాసనసభ్యులు చైర్మన్లు కలిసి దోచుకుతున్న పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా నందివాడ మండలం ఆత్కూరు యూటీవీడియం డ్రైన్ లో 40 లక్షల నిధులతో పూడికతీత పనులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైన్ లో పూడికతీత పనుల వల్ల నందివాడ మండలంలోని అత్యధిక గ్రామాల్లో వరద ముంపు తగ్గుతుందన్నారు. తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా గ్రామాలు సురక్షితంగా ఉంటాయని, ప్రజలతో పాటు ఆక్వా రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గత పాలకులు నిర్లక్ష్యంగా కారణంగా కాలువలు డ్రైన్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, రైతులు ప్రజలు సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గొప్ప చెప్పాలి పడి కొట్టినట్లు పడేసినట్టుగా ఉండదు. పడేసే పెడదామని లేదు మనకు. డీసీ గారు వస్తున్నాయా, డీసీ గారు కాకపోతే చేస్తా కాయా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.